వెల్కమ్ టు crochet అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వైఎస్ఆర్ చేయూత గురించి చాలామంది చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, చాలామందిని తీసివేస్తున్నారు. చేయూత వాళ్ళకి లేదు, తిరిగి అమౌంట్ కట్టేయమంటారు అనేసి ఎన్నో వీడియోస్ వస్తూ ఉన్నాయి. దాని విషయమే నేను చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తాను. అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎస్హెచ్జి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చా అని అడగడం జరిగింది. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. వైఎస్ఆర్ పెన్షన్ కోసం మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. అయితే సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 19 మధ్యలో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో, ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికి శాంక్షన్ అయినాయి పెన్షన్స్ అనేవి ఈరోజు వీడియోలోనే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టే ఛానల్లో క్రోచెట్ వర్క్ అంటే అల్లికల్ని అల్లుతూ ఉంటాను. అలానే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి డ్వాక్రా మహిళలకి స్పెషల్గా చాలా వీడియోస్ చేశాను. మీకు అవసరమైన వీడియోస్ మీరు చూడాలంటే నేను పెట్టిన వీడియోస్ని మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. దాన్ని బట్టి మీరు ఏ వీడియో చూడాలి అని అనుకున్నారో ఆ వీడియోని చూడగలుగుతారు. ఫ్రెండ్స్, అలాగే నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వైఎస్ఆర్ చేయూత విషయంలో చాలామంది వయసులు చేంజ్ చేసుకోవడం జరిగింది. అలాగే వయసుల్ని కొంచెం తక్కువ కూడా చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఎలా వాళ్ళని గుర్తిస్తారనే విషయంలో మీకు డౌట్స్ చాలా వస్తాయి. అయితే మళ్ళీ సర్వే చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ వచ్చి ఎవరైతే ఏజ్లో డిఫరెన్స్లు తేడాలు వస్తున్నాయో వాళ్ళకి సంబంధించిన ఫుల్ డేటా అయితే వారి దగ్గర ఉంటుంది. ఆన్లైన్లో కంపల్సరీ వాళ్ళు కనుక్కోగలుగుతారు. అయితే ఆ విషయంలో డైరెక్ట్గా మీకు దగ్గరికి రావడం జరుగుతుంది. వారు మీ నుండి కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. కేవలం ఏజ్ గురించి చెప్పాలి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్తో ఫుల్ డేటా అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. అయితే 10th క్లాస్ చదవని వారైతే ఇంకా మనకి తెలియలేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే నో డౌట్ అన్నమాట. మీ ఏజ్ ఎంత అనేది అక్కడ కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇంతకుముందు మీరు చేంజ్ చేసుకుని ఉండుంటే అది కరెక్ట్ అనే అంటారు. ఈ మధ్యలో అంటే ఈ స్కీమ్స్ వచ్చిన మధ్యలో జరిగిన వాళ్ళకి ఎవరైనా చేంజ్ చేసుకున్న వారు ఉంటారు. వారి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీ సేవల ద్వారా అయితే దాన్ని బట్టి వీరు ఎవరు కరెక్ట్ ఉన్నారు లేరు అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ టైంలో మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే మీ ఏజ్ గురించి మెయిన్గా 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు ప్రజెంట్ చేసి ఇవ్వగలిగితే మీరు చేసింది ఫ్రాడ్ కాదని చెప్పగలుగుతారు. అదేవిధంగా ఆధార్ కార్డులో ఏ ఏజ్ అయితే ఉంటుందో ఆ ఏజ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆధార్లో కరెక్ట్గా ఉంటే మీరు భయపడవలసిన పని ఉండదు. కాదంటే ఎవరైతే తక్కువ ఏజ్ వాళ్ళు రాయించుకున్నారో అది మాత్రం కంపల్సరీ తెలిస్తే మాత్రం ఫ్రాడ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు అది కరెక్ట్ కానప్పుడు గవర్నమెంట్ కూడా కరెక్ట్గా వచ్చి ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తారు. కాబట్టి మీరు ఏ విధంగానూ బాధపడే అవసరం లేదు. ఎందుకంటే తక్కువ వయసు ఉన్నవారు తప్పనిసరిగా మీకు తర్వాత వస్తుంది, అందులో సందేహం ఏమీ ఉండదు. 45 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వారికి మాత్రమే ఈ చేయూత అనేది వస్తుంది. అయితే ఇచ్చిన డబ్బుని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకుంటారనే దాని విషయంలో ఇంకా తెలియాల్సి ఉంది. వైఎస్ఆర్ చేయూత దాని గురించి అయితే ఏజ్ గురించి మార్పులు జరిగాయని, దాని గురించి ఇచ్చిన అమౌంట్ అంతా మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలని ఏవో వీడియోస్ అయితే వస్తున్నాయి.
అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలియాలి అంటే మీ గ్రామ వాలంటీర్ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా ఏదైనా మీ మీద ఏదైనా అనుమానం వచ్చినా, ఇప్పుడు నిజంగానే అటువంటి చెయ్యాలి అంటే సర్వే అయితే మళ్ళీ జరుగుతుంది. ఇంటింటికి వస్తారు. ఎవరైతే ఇలా చేయూత వచ్చిందో వాళ్ళని ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. ముందుగా వాళ్ళు ఆన్లైన్లో ఆల్రెడీ చూసిన తర్వాత మాత్రమే వస్తారు. మీరంతా కంగారు పడవలసిన పని అయితే ఉండదు. ఒకవేళ ఆ అమౌంట్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలన్నా కూడా దానికి కొన్ని రూల్స్ అయితే పెడతారు. వెంటనే ఇచ్చేయవలసిన అవసరం అయితే ఉండదు. మీరు భయపడవలసిన అవసరం అంతకంటే ఉండదు. అన్నీ సెట్ చేసిన తర్వాతే ఇవ్వడం జరుగుతుంది. ఉంటే ఎక్కడో 1-2 చోట్ల కొన్ని చోట్ల ఉండవచ్చేమో, అది కూడా ఇంకా సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదు. కాబట్టి మీరు అంతవరకు కంగారు పడవలసిన పని ఉండదు. ఒకవేళ ఎవరికైనా వాలంటీర్స్ ద్వారా తెలుసుకున్నట్లయితే మీరు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా మా దగ్గరకు వచ్చి ఇలా ఎంక్వైరీ చేశారని చెప్తే నాకు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏమీ తెలియలేదు. ఇక ఎస్హెచ్జి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి జాబులు చేసేవాళ్ళు ఎవరెవరు ఈ ఎస్హెచ్జి గ్రూప్లో ఉండొచ్చు అనేది దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. అయితే గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ చేసే వాళ్ళలో ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఏ విధమైన యాక్టివిటీస్ ఉండకూడదు. అంటే గ్రూపు మెంబర్గా మాత్రమే జాయిన్ అవ్వచ్చు. అంతేకాని అందులో ప్రెసిడెంట్, సెక్రటరీ ఇటువంటి పోస్టుల కోసం ఎవరు ట్రై చేయకూడదు. వారికి ఇవ్వరు కూడా. అయితే మీరు లోన్ తీసుకొని మళ్ళీ కట్టుకుంటారు కాబట్టి జాబ్ చేసే వాళ్ళు కూడా అర్హులుగానే ఉంటారు. అయితే చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు మాత్రమే డ్వాక్రాలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే పెద్ద పెద్ద జాబులు చేసుకునే వాళ్ళకి అంత అవసరము ఉండకపోవచ్చు. బట్ జాయిన్ అవ్వాలి అంటే కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అవుతూ ఉండాలి. కాబట్టి అది కష్టమైన పని. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా జాయిన్ అవ్వడం మంచిది. ఎక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళు మాత్రం డ్వాక్రా గ్రూప్లో మామూలు మెంబర్గా జాయిన్ అవ్వడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉండకపోవచ్చు. ఏవైనా మీకు వచ్చే లోన్స్లో ఫ్రీగా వచ్చేవి కొన్ని కట్ అవ్వచ్చు. అవి తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. కానీ అంగన్వాడీ టీచర్ అటువంటి చిన్న చిన్న పోస్టులు కాబట్టి వాళ్ళకైనా 10,000 శాలరీస్ పైనే వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు, జాయిన్ అవ్వచ్చు. దానికి పెద్ద కాదు. అంటే గవర్నమెంట్కి సంబంధించి బీఈడి ఆ టైప్లో వెళ్ళే వాళ్ళకైతే కొంచెం రిస్క్స్ ఉండొచ్చు. చిన్న 10,000 అలా వచ్చే వాళ్ళకైతే పర్వాలేదు, గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అయితే మీ గ్రామంలోని సంబంధించిన యానిమేటర్ ఉంటారు. ఆ యానిమేటర్ని మీరు కలిసినట్లయితే తను చెప్తుంది ఉండవచ్చా ఉండకూడదా. అంటే ఉండకూడదని కాదు, ఉండవచ్చు. ఒకవేళ మీరు ఉండడానికి వీలు లేనప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరినైనా మీరు జాయిన్ చేయవచ్చు. మీ పేరు కాకుండా వేరే పేరు మీద జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే నష్టమేమీ ఉండదు. దీనికి సంబంధించి ఎవరైనా ఏదైనా పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే వెంటనే 1 నెల రోజుల లోపులోనే వెంటనే వాళ్ళకి అది శాంక్షన్ చేయమని మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు కోసం అప్లై చేసుకుంటే వారికి అర్హులైన వారికి 10 రోజుల్లోనే వాళ్ళకి బియ్యం కార్డు వచ్చేలా ఏర్పాట్లు అయితే చేయటం జరుగుతుంది. అలానే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అది కూడా నెల రోజుల లోపులోనే లేదా 35 రోజుల్లో అర్హులైన వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. పథకం అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 83,811 మంది అప్లై చేసుకుంటే 78,372 శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని కూడా 43,603 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 38,830 మందికి మంజూరు అవ్వడం జరిగింది. అలాగే బియ్యం కార్డులు అప్లై చేసుకున్న వారైతే 7,02,496 మంది ఉండగా 6,11,824 మందికి మంజూరు అవ్వడం జరిగింది. అయితే మంజూరు అవ్వని వారు ఎందుకోసం మంజూరు అవ్వలేదని కూడా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే లేదా వాలంటీర్స్ ద్వారా మీరు ఆ సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఎందుకైతే అలా అవుతుందనేది దాన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. నిజంగానే మీరు అర్హులై కూడా రాలేదు అంటే మీరు తప్పనిసరిగా మళ్ళీ అప్లై చేసుకునే అవసరం అయితే ఉంటుందని చెప్తున్నారు. బియ్యం కార్డు అప్లై చేసుకున్న వారికి మెయిన్గా 10 డేస్లో మీకు 10 రోజుల్లోనే అది మంజూరు అవడం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయడం కూడా మనకి అవసరం కాబట్టి తప్పనిసరిగా మందే అవసరం కాబట్టి మనం చేసుకునేవలసే అవసరం అయితే ఉంది. గవర్నమెంట్ అయితే చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నట్టు మీకు తెలుసు, నేను చెప్పనవసరమే లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏ విధమైన పెన్షన్ కావాలనుకున్నా అప్లై చేసుకున్నా 1 నెల రోజుల లోపలనే మీకు అది శాంక్షన్ అవ్వడానికి, మీలో ఏదైనా అర్హత లేనప్పుడు అది ఎందుకు లేదు, నిజమా కాదా అనేది కూడా మీరు ప్రూఫ్ చేసి చెప్పగలిగినట్లయితే మీకు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకున్న వాటిని మీరు పొందగలుగుతారు. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని కూడా ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మీకు తెలియదు అనే ఉద్దేశంతో నేను తెలియదని కాదు, చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా అవసరము అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోని కూడా చూసి మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పనిసరిగా ఇలా గవర్నమెంట్ ఇలా యాక్టివ్గా ఉందని మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఏ విధమైన ఆలస్యం చేయకుండా మీరు చేసుకోవడమే ఆలస్యమని అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను పెట్టిన ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు ఎవరికైనా తెలియాలి అనుకున్నప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.